అందరికీ నమస్కారం అండి. శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణమూర్తి గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామా? బ్రహ్మి ముహూర్తం. అలారం మోగడంతో బద్ధకం వదిలించుకుంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాను. మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితాలు. ఇంత పొద్దున్నే లేచినా ఆఫీస్కి బయలుదేరే సమయానికి మీ వల్లే లేటైంది అంటే నీకే టైం సెన్స్ ఉండదు అంటూ నేను రేవతి అరుచుకోవడం కూడా అలవాటుగా జరిగేది. సుప్రభాతం వింటూ అరచేతులు రుద్దుకున్నాను. ఆవలిస్తూ మంచం దిగబోతుంటే గేటు తాళం తీసి నీళ్లు పెట్టండి, గుమ్మంలో ముగ్గేస్తాను, దుప్పటి ముసుగు తీయకుండానే చెప్పింది సతీమణి. కళ్ళు నులుముకొని బెడ్రూంలోంచి హాల్లోకి వచ్చి పూజా మందిరంలో దేవుడికో నమస్కారం చేసి నిత్య కృత్యాలలో పడ్డాను. ఇద్దరి మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ కోసం పెట్టడంతో రోజు మొదలైనట్టే. ఊపిరి తీయడం క్షణం ఆలస్యమైనా పర్వాలేదు, చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఊపిరి ఆగిపోయినట్టే. రోజంతా ఎంత హడావిడిగా గడిచిపోయినా పొద్దున మాత్రం మా 2వ అంతస్తు బాల్కనీలో ఎదురెదురు కూర్చొని నేను రేవతి టీ తాగుతాం. అయితే ఒక చేతిలో టీ గ్లాస్, రెండో చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటాయి. రాత్రి ఆలస్యంగా వచ్చిన వాట్సాప్ సందేశాలు, మెయిల్, మిస్డ్ కాల్స్ అన్నీ చకచక చూసేసి కొన్నిటికి సమాధానాలు ఇస్తూ కొన్ని వదిలేస్తూ ఇంటి వ్యవహారాలు మాట్లాడుకోవడం కూడా జరిగిపోతాయి. ఇదంతా పూర్తి చేసి లేవబోతుంటే నా మొబైల్ మోగింది. ఆ రోజు తనకి ఆన్లైన్లో జాతీయ స్థాయి సమావేశం ఉందట. రోజు కన్నా త్వరగా బయలుదేరాలని చెప్పి కాల్ త్వరగా పూర్తి చేయమని సైగలు చేసి రేవతి లోపలికి వెళ్ళిపోయింది. తనకి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. ఆ కాస్తలోనే 2 మిస్డ్ కాల్స్, ఒక వాట్సాప్ కాల్. న్యూ జెర్సీ నుండి మోహన్ చేశాడు. ఇంటర్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను ఇంజనీరింగ్ చేశాడు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. నాకు ర్యాంకు సరిగా రాక డిగ్రీ పూర్తి చేసి అతి కష్టం మీద ప్రభుత్వ ఉద్యోగంలో చేరగలిగాను. ఎప్పుడు ఇండియా వచ్చినా ఎంత బిజీగా ఉన్నా మొబైల్లో తప్పనిసరిగా పలకరించేవాడు. సమయం చూస్తే 6 అవుతుంది అంటే నిన్న రాత్రి 8:30 అక్కడ. ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది. సారీ సూర్య, పొద్దునే ఇబ్బంది పెడుతున్నాను. అవతల మోహన్ గొంతులో ఆందోళన. ఏమైందిరా? అమ్మకి సీరియస్గా ఉందిరా. గంట క్రితమే నాన్న ఫోన్ చేశారు. మెట్రో సిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. క్రిటికల్ అని చెప్పారు. వీలైనంత త్వరగా బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాను. మలేషియాలో ఉన్న మా చెల్లెలు సుధ రేపు బయలుదేరుతుంది. అక్కడ నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నీకు ఏమాత్రం వీలున్నా ఆగాడు మోహన్. ఈ మధ్యకాలంలో తన మాట కాదనలేక వాళ్ళ అమ్మా నాన్నల అనారోగ్య కారణాల కోసం దాదాపు 5-6 సార్లు సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది. సర్లేరా, వెళ్తాను, నా ప్రమేయం లేకుండానే జవాబు చెప్పాను. తనొచ్చేలోగా ఖర్చుల కోసం ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిస్తానన్నాడు. క్షణాల్లో పెద్ద మొత్తం నా బ్యాంకు అకౌంట్లోకి చేరినట్టుగా మొబైల్లో సందేశం కూడా వచ్చింది. ఎవరు? ఆ ఆన్లైన్ మోహనేనా? ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే ఆయనే అనుకున్నాను. వాళ్ళకి పడకేసే టైం, మనకి పరిగెత్తే టైం. మన హడావిడి తెలిసి కూడా మీరు చెప్పరు, ఆయన అనుకోడు. ఈసారి ఎవరికి బాగోలేదట. అలాంటప్పుడేగా మీరు గుర్తొస్తారు. మళ్ళీ సెలవు పెడుతున్నారా? కిచెన్లోంచే రేవతి అరిచింది. ఆంటీకి అస్సలు బాగోలేదు. వెంటిలేటర్ పెట్టారట. మోహన్ బయలుదేరుతున్నాడు. రేపు వాళ్ళ చెల్లెలు వస్తుంది. అంకుల్ ఒక్కరే ఉన్నారు. ఆన్లైన్లో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. విషయం అంతా నెమ్మదిగా చెప్పాను. ఇదంతా సరే, ఎప్పుడూ మీకే చేస్తాడాయన. చుట్టాలు, స్నేహితులు ఇంకెవరూ లేరా? రేవతిలో అసహనం. మోహన్ వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు నాకు. గతంలో ఇలాంటి అవసరాలలో వాళ్ళింటికో ఆసుపత్రికో ఎన్నిసార్లు వెళ్ళినా మరో మనిషి తారసపడలేదు. అమెరికాలో ఉద్యోగం దొరికాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు మోహన్. మొబైల్లో శుభలేఖ పంపించాడు. పెళ్లి చూడటం కోసం ఆన్లైన్ లింకు పంపించాడు.
ల్యాప్టాప్లో మోహన్ పెళ్లి చూసి స్క్రీన్ మీదే అక్షింతలు వేశాం నేను రేవతి. అప్పుడప్పుడు ఆన్లైన్లోనే పలకరిస్తుంటాడు. ఇంట్లోంచి త్వరగానే బయలుదేరాం. బైక్ మీద వెళ్తున్నంతసేపు రేవతి చికాకు పడుతూనే ఉంది. మా అవసరాల కోసం ఆదివారాలు పర్మిషన్లు వాడుకోవటమే తప్ప ఇలా ప్రత్యేకంగా సెలవులు పెట్టడం తక్కువ. ఎవరూ చూసేవాళ్ళు లేక పిల్లల చిన్నతనాలలో ఇద్దరం విపరీతంగా సెలవులు వాడేశాం. చాలా సందర్భాలలో జీతాల్లో నష్టం కూడా భరించాల్సి వచ్చింది. ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుల కన్నా ఇప్పుడు కళ్ళ ముందున్న అవసరాలు చాలా ముఖ్యం అనుకొని బాధపడలేదు. అయితే ఈ మధ్య మోహన్ కోసం చాలా సెలవులు పెడుతున్నాను. ఆలోచనలో ఉండగానే రేవతిని ఆఫీస్ దగ్గర దిగబెట్టాను. బయట నుండి వచ్చి రాగానే ఆ గుడ్డలతో ఇల్లంతా తిరిగేయకండి. మెట్ల కింద స్నానం చేసి బట్టలు మార్చుకొని ఇంట్లోకి వెళ్ళండి. సాయంత్రం ఏదో తంటాలు పడి నేనే వచ్చేస్తాను హెచ్చరికలు చేసి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది రేవతి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి పరిగెత్తాను. దారిలో ఉండగానే మోహన్ మళ్ళీ ఫోన్ చేశాడు. వీలైతే తన తల్లిని వీడియో కాల్లో చూపించమన్నాడు. ఐసీయూ ముందు వరండాలో దిగాలుగా కూర్చొని ఉన్నారు మోహన్ తండ్రి సుందర్రావు గారు. అంకుల్ అంటూ ఆయన భుజం మీద చెయ్యేశాను. సూర్యం, క్షమించు బాబు, నేనే సాయం కోసం రమ్మన్నాను. నా 2 చేతులు పట్టుకున్నారాయన. పెద్దవారు, మీరు ఆ మాట అనకండి. మోహన్ ఎంతో నేను అంతే అంటూ ఆయన పక్కనే కూర్చున్నాను. ఆ చనువుతోనే ప్రతిసారి నా కోసమో నా భార్య లక్ష్మి కోసమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. బాబు సూర్యం, ఇంత క్రితమే డాక్టర్ గారు చూసి వెళ్ళారు. ముఖ్యమైన వాళ్ళని పిలుచుకోమని చెప్పారు. కనీసం పిల్లలకైనా కడసారి చూపు దక్కుతుందో లేదో. ఈసారి లక్ష్మి నాకు అన్యాయం చేసేట్టుగా ఉంది బాబు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మనిషి మొత్తంగా వణికిపోతున్నారు. ఆయన్ని ఓదార్చడానికి నాకు శక్తి చాలటం లేదు. లక్ష్మి గారి అటెండర్ రావాలండి, ఐసీయూ ముందున్న సెక్యూరిటీ అరిచాడు. ఒక్కసారిగా సుందర్రావు గారు కంపించిపోయారు. కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నారు. సూర్యం, నాకు ధైర్యం లేదు, ఒక్కసారి నువ్వు అంటూ ఆగిపోయారు. నేను తడబడుతూ భయంగానే వెళ్ళాను. అచేతనంగా పడి ఉన్నారు ఆంటీ. చాలా రోజుల క్రితం సుందర్రావు గారికి బాగోలేనప్పుడు ఆవిడికి సాయంగా ఉన్నాను. అదే పరిచయం. మీరు? డాక్టర్ అడిగారు. నా పేరు సూర్యం. ఆవిడ మా ఆంటీ. ఆవిడనే చూస్తున్నాను. వీళ్ళబ్బాయి మోహన్ చాలాసేపు మాట్లాడాడు నాతో అంటూ వైద్య పరిభాషలో మిగతా విషయాలు చెప్పాడు డాక్టర్. మా లోపం లేకుండా అన్ని విధాల ప్రయత్నించాం. మీ అంకుల్కి చెప్పండి. వెంటిలేటర్ విషయంలో ఆయన ఎలా చెబితే అలా చెప్పడం పూర్తయినట్టు వెళ్ళిపోయాడు డాక్టర్. ఈ విషయం పెద్దాయనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. యాంత్రిక శ్వాస ద్వారా నిశ్చలంగా ఉన్న ఆంటీని చూస్తున్నాను. మరికొన్ని ఘడియలలో జీవన చరమాంకపు ఘట్టంలోకి శాశ్వతంగా చేరబోతున్నారు. కోరికలు, కలలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, ఇష్టాలు, తీరినవి, విఫలమైనవి, అనుభవాలు, ఆవేదనలు, ఇలా ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడని అలా చూస్తుంటే ఎందుకో ఒళ్ళు జలధరించింది. చిత్రమైన అనుభవం. అసలు నేనెవరు, ఆవిడెవరు? ఈ సమయంలో ఇక్కడ నేనుండటం నిజంగా అనూహ్యం. కేవలం మోహన్ అర్జించటం వల్ల నేనిక్కడ ఉన్నాను అంటే నమ్మశక్యం కావటం లేదు. అంతకు మించిన మరేదో బంధం. వీడియో కాల్లో ఆంటీని చూపించమన్న మోహన్ మాటలు గుర్తొచ్చినా మనస్కు అంగీకరించక బయటికి నడిచాను. అతి కష్టం మీద అంకుల్కి నచ్చజెప్పడం, మోహన్తో మాట్లాడటం, వాడు తన చెల్లెలితో మాట్లాడటం, హాస్పిటల్ వ్యవహారాలు త్వరగా పూర్తి చేసి లక్ష్మీ ఆంటీ మృతదేహంతో రాత్రి 10 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న వాళ్ళ విల్లాకి చేరుకున్నాం. అప్పటికే రేవతి 10-12 సార్లు ఫోన్ చేసింది. జరిగింది క్లుప్తంగా చెప్పి మరో గంటలో ఇంటికి చేరతానని చెప్పాను. పొద్దుటి నుంచి తిండి నీళ్లు లేకపోవడం, హాస్పిటల్ వాతావరణం,
ఫోన్ల ద్వారా నిర్ణయాలు, క్షణం తీరిక లేకుండా ఇతర ఏర్పాట్లు చూడడంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. పని వాళ్ళ సాయంతో హాల్లోకి ఫ్రీజర్ బాక్సు చేరింది. నిర్జీవమైన ఆంటీ ముఖాన్ని చూడటానికి ధైర్యం లేదు. సుందర్రావు గారు నిస్తేజంగా ఉన్నారు. అంకుల్, ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను. ఎలాగో గొంతు పెగుల్చుకున్నాను. లక్ష్మిని ఇంటికి తెచ్చేశాం. ఇంకేం కంగారు లేదు. పని వాళ్ళున్నారుగా. అయినా ఇంకా చేయడానికేముంది? శవంగా తను, జీవచ్ఛవంగా నేను. పిల్లలొచ్చే వరకు ఎదురు చూడడమే. ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా ఉండమనడం భావ్యం కాదు అంటూ చేతులు జోడించబోయారు. చప్పున ఆయన చేతులు పట్టుకున్నాను. తప్పనిసరి నిశ్శబ్దంగా బయటికి నడిచాను. ఇంటికెలా చేరానో, ఏం తిన్నానో కలలో జరిగినట్టుగా అనిపించింది. మర్నాడు 8ంటికి నిద్రలేచాను. ఇవాళ కూడా రానట్టేగా? అసహనంగా చూసింది రేవతి. రాత్రి చాలా లేటైనట్టుంది. తల భారంగా అనిపిస్తుంది. గూర్ఖావాడు మీరు కలిసే వచ్చారు. రేవతి మాటలో విసుగు, బాధ, భయం. ఎందుకీ అర్థం పర్థం లేని పనులు? మీ స్నేహితుడేమో అక్కడి నుంచి ఫోన్ చేసి ఆర్డర్ వేయడం, తగుదనమ్మా అని మీరు పరిగెత్తడం. ఇంతా చేస్తే మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఆస్తిలో వాటా ఇస్తారా? సంపాదన కోసం ఎగబడిపోతున్నారుగా. కన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారో చచ్చారో ఎవరికి పట్టదు. డబ్బులు పంపిస్తే చాలా, నిలబడి చేసేవాళ్ళు కావాలి. పిల్లల్ని పంపించి పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళని వదిలేసి ఆ పిల్లలు ఏం బావుకుంటున్నారో తెలియడం లేదు. అమ్మ అన్న మాట నేర్పుతున్నారో లేదో తెలీదు కానీ అమెరికా, ఆస్ట్రేలియా అన్న మాటలు మాత్రం బాగా పలికిస్తున్నారు. అయినా మీరు సాయం చేస్తున్నారో చాకిరీ చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చిలో ఉన్నారు. అంతా నా కర్మ. రేవతి మాటలు ఆగడం లేదు. సరిగ్గా అప్పుడే మోహన్ దగ్గర నుంచి ఫోన్. చటుక్కున నా చేతిలో ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసింది. తన ఆవేదన తెలుసు. నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. పెద్దయిన ఒక్కరే ఉన్నారు. కనీసం మోహన్ వచ్చే వరకు ప్లీజ్ రేవతి, అర్థం చేసుకో. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి. నా మాటలు పూర్తి కాకుండానే రేవతి అందుకుంది. అక్కర్లేదు, నా చావు నేను చస్తా. మీరు శవజాగరణ చేసుకోండి. విసురుగా వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత కానీ మోహన్, సుధ రాలేకపోయారు. మోహన్ భార్య గర్భవతి, రాలేదు. సుధ, ఆమె భర్త వచ్చారు. పిల్లలు రాలేదు. సుందర్రావు గారి తరపు బంధువులు పెద్దగా రాలేదు. చాలామంది విదేశాలలో ఉన్నారని ఇంటి పని వాళ్ళు చెప్పారు. సిటీలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా రావడం చూడలేదన్నారు. మొబైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు. ఆన్లైన్ సదుపాయంతో పెద్దగా హడావుడి లేకుండానే లక్ష్మీ ఆంటీ అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడియో రికార్డింగు కూడా జరుగుతుంది. భుజం మీద చెయ్యేసేవాళ్ళు లేరు. పక్కన కూర్చొని పలకరించేవాళ్ళు లేరు. దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పేవారు లేరు. ఒక మాట ఇటు, ఒక మాట మొబైల్లో. అక్కడున్న 10 మంది చేతుల్లో 20 కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఫ్రీజర్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. మళ్ళీ వస్తామో రామో అనిట. నిమిషానికో ఫోన్ మోగుతుంది. జీవం లేని మొబైల్ ప్రాణంగా తయారైంది. ప్రాణం పోయిన మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారా అని అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు. జరిగే తతంగమంతా ప్రత్యక్ష ప్రసారంలాగా రాని వాళ్ళ కోసం ఫోన్ ద్వారా చూపిస్తున్నారు ఇంకెవరో. పలకరింపులు, పరామర్శలు, ఓదార్పులు, నిట్టూర్పులు, ఏడవడాలు అన్నీ మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి. సుందర్రావు గారు నిర్లిప్తంగా ఉన్నారు. పిన్ని మొహం సరిగ్గా కనిపించటం లేదు. కాస్త దగ్గరగా చూపించు. ఎవరి ఫోన్లోంచో అవతలి వైపు గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. నా ఫోన్లో డేటా అయిపోయింది. 1 నిమిషం రీఛార్జ్ చేస్తున్నాను. యువతలి వారి సమాధానం. ఎందుకురా కంగారు? ఫోన్లో సరిగా కనిపించదనే వీడియో తీయిస్తున్నాడు మోహన్. ఆన్లైన్లో లింకు పంపిస్తానన్నాడు. డేటా ఎందుకు దండగా అన్నాడు మధ్య వయస్కుడు. మార్కెట్లో ఉన్న అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడున్న జీ నుంచి
భవిష్యత్తులో రాబోయే జీలు ఉన్న చోటు నుంచి కదలకుండా జీవితాలని సౌకర్యవంతం చేస్తున్న ఆన్లైన్ ఉపకరణాల గురించి చర్చ మొదలైంది. మోహన్ తన భార్యకి, సుధా తన పిల్లలకి మొబైల్ ద్వారా ఇక్కడి దృశ్యాలని చూపిస్తూ రన్నింగ్ కామెంటరీ చెబుతున్నాడు. నా చేతిలో ఉన్న మొబైల్ని చూస్తే భయమేస్తుంది. అమ్మగారి మంచితనం చెప్పుకుంటూ పనివాళ్ళు అప్పుడప్పుడు గొల్లుమంటున్నారు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు. భరించలేనంత నిశ్శబ్దం. అంతకు ముందే మోహన్తో చెప్పాల్సింది చెప్పి తనిచ్చిన సొమ్ములో మిగిలింది ట్రాన్స్ఫర్ చేసేసి భారంగా అడుగులేశాను. అప్పటికే వారం రోజులు సెలవులుగా కరిగిపోయాయి. ఇంటికెళ్ళగానే పూర్తి స్థాయిలో శుద్ధి చేసింది రేవతి, నన్ను నా మొబైల్ని కూడా. మర్నాడు ఆఫీస్లోకి అడుగు పెట్టగానే బాస్ కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు. మరో వారం తర్వాత అమెరికా వెళ్ళబోతూ విమానాశ్రయం నుండి ఫోన్ చేశాడు మోహన్. సుధా ఆమె భర్త 2 రోజుల ముందే పిల్లల కోసం వెళ్ళిపోయారట. భార్యని డెలివరీ కోసం చేర్పించడంతో కొడుకుగా తల్లికి చెయ్యాల్సిన మిగతా కార్యక్రమాల కోసం ఎవరినో ఏడాది పాటు గుత్తగా మాట్లాడి కుదిర్చానని చెప్పాడు. మరి నాన్నగారు? ఇంకేం అడగాలో అర్థం కాలేదు నాకు. అంత పెద్దింట్లో ఆయనొక్కరే ఉండటం కష్టమని వెళ్లే ముందే వృద్ధాశ్రమంలో చేర్పించాను. ఆన్లైన్ ద్వారా సులువుగానే పనైపోయింది. ఇల్లు అద్దెకివ్వడం కోసం కూడా ఆన్లైన్లోనే వివరాలు ఇచ్చానురా. ఇండియా ఎప్పుడొస్తానో తెలీదు. సమయానికి నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ రా. మళ్ళీ ఆన్లైన్లో కలుద్దాం, బాయ్. కాల్ ఆగిపోయింది. అంటే ఇంకా తండ్రితో అవసరం లేదన్నమాట. అంకుల్ మోహం గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది. తట్టుకోలేకపోయాను. మానవ జీవితాలని, సంబంధాలని ఆన్లైన్ శాసిస్తుందా? మంచితనం, మానవత్వం అసహజాల? భవిష్యత్తులో మానవతా విలువలు, సంబంధ బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు వంటి పదాల అర్థాల కోసం అంతర్జాలంలో గాలించాలేమో. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైబ్రేషన్లో కదులుతుంది. పాము పిల్లల. రవీంద్ర కాలింగ్. సహోద్యోగి అతను. నాకు జూనియర్. ప్రసవంలో అతని భార్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేయిస్తున్నారట. సాయంగా రమ్మంటున్నాడు. ఏం చేయను? తోచడం లేదు. ఎందుకో గాని చిన్నప్పుడు విన్న ఒక కథ మాత్రం గుర్తొచ్చింది. ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలును చూసి సాయం చేద్దామని ఎన్నిసార్లు బయటికి తీసి కాపాడినా అన్నిసార్లు సాధువుని కుట్టి మళ్ళీ నీళ్లలోకే పడుతుందిట ఆ తేలు. ఆ బాధ భరిస్తూనే తన ప్రయత్నం ఆపకుండా మళ్ళీ దాన్ని బయటకు తీస్తూనే ఉన్నాడాయన. చుట్టూ చేరిన జనాలు వినోదంలా చూస్తూ నవ్వుతుంటే ఆ సాధువు కూడా నవ్వి కుట్టడం దాని సహజ గుణం. సమయానికి సాయం చేసి కాపాడటం మనిషి సహజ గుణం. ఒంట్లో విషాన్ని నింపుకున్న తేలే దాని గుణాన్ని వదులుకోనప్పుడు మనిషిగా నేను నా సహజ గుణాన్ని ఎలా వదులుకుంటాను అంటూ జనాల మాటలు పట్టించుకోకుండా మళ్ళీ తేలుని తీసి దూరంగా విడిచిపెట్టి ముందుకెళ్ళిపోయాడు. ఈ సన్నివేశం జ్ఞప్తికి రాగానే మనసు తేలిక పడింది. ఆ సమయంలో రేవతి తిట్లు, బాస్ హెచ్చరికలు, తోటివారి గుసగుసలు మరేమీ గుర్తుకు రాలేదు. తక్షణం నా మిత్రుడి కోసం బయలుదేరాను. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.